కొన్ని గంటల సేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పాడే విషయానికి వస్తే కేవలం 3 పాటలు మాత్రమే మనం పాడి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. వాక్యం అయిన తర్వాత ప్రార్థన అవసరతలు ఎవరైతే కోరారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం బహుశా 1 గంట దాటేంత వరకు మనం ఈ స్థలంలో ఉంటున్నాం. అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా 4 గంటల ఆ సమయంలో మరలా దేవుని మందిరంలోనికి వచ్చి కొంత సమయాన్ని వ్రాయబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాం, ఎందుకు ప్రార్థనలు చేయాలి అని అంటే, ఈ ఉపవాస ప్రార్థన కోడికలలో మన కుటుంబాలు బాగుండాలి. ఈ ఉపవాస ప్రార్థన కోడికలలో సంఘము క్షేమాభివృద్ధిలోనికి రావాలి. ఈ ఉపవాస ప్రార్థన కోడికలలో మన గ్రామాలు బాగుండాలి. ఈ ఉపవాస ప్రార్థన కోడికలలో దేశములో నెమ్మది లేని పరిస్థితులు కనబడుతున్నాయి కనుక దేశ క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనకున్నటువంటి శక్తి ఎంత ఉన్నతమైనదో, ప్రార్థనకున్నటువంటి ఆ ప్రభావం ఎంత గొప్పదో నేటి క్రైస్తవ సంఘము మర్చిపోయింది. అలవాటుగాను ఆచారంగాను ఏదో కాలగమనంలో అలా కలిసిపోతూ ఉన్నారు. కానీ మన పితరులు లేక మన పూర్వీకులు వారు చేసినటువంటి ప్రార్థనల ద్వారా అసాధ్యమైనటువంటి విషయాలు ఎన్నో వారు సాధ్యం చేసి వాళ్ళ కళ్ళ ముందు చూశారు. ఆ రోజు చేసినటువంటి దేవుడు ఈరోజు చేస్తున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి దేవుడు ఈరోజు ఉన్నాడు. వారికి చేసిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా అలాగూ ఉంటే మీకును నేను చేస్తాను అని తెలియచేస్తున్నటువంటి దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నాం. కాబట్టి దేవుని మందిరంలో మనము ఊరకనే సరదాగా వచ్చి కూర్చోవటం ఇక్కడ జరగట్లేదు. కానీ మనమందరము కూడా దేవుని సంకల్పంలో ఉన్నాము అనే విషయాన్ని మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు మనలను ప్రేమించాడు, మన గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. మన పట్ల తన ప్రణాళికను, తన సంకల్పమును, తన ఉద్దేశాన్ని మరింతగా హెచ్చుగా చేయడానికి రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి గడిచినటువంటి 2 రోజులు కూడా దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి వర్తమానాలు విన్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశాం. అదేవిధంగా ఈ 3వ రోజులను కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ సమయంలో ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. నిన్నటి దినమందు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏంటో గుర్తుందా అమ్మా? ఏం చెప్పాను? ఉపవాసము ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, ప్రారంభపు రోజునేమో ఉపవాసము అంటే ఏంటో ధ్యానం చేశాం. 2వ రోజు దేవుని సేవకుల ద్వారా కొన్ని మాటలు, యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారని, అపోస్తుల కాలములో అనేక మంది భక్తులు ఉపవాసం ద్వారా చెరసాల నుంచి బయటికి రాగలిగారని, ఇలాగ అనేకమైన విషయాలు నిన్నటి దినమందు ధ్యానం చేస్తూ ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేశాను. అసలు ఉపవాసము ఎందుకు చేయాలి, ఎందుకు ఉపవాసం చేయాలి అని అంటే ఒకే ఒక మాట చెప్పాను. ఆ మాట కూడా ఇప్పుడు మీకు కంటిన్యూ చేస్తూ ఈరోజు వాక్య సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి.
మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించునుగాక. పిల్లరా, ఈరోజు చదవబడినటువంటి ఈ లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి సమూయేలు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు, దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు. ఈ సమూయేలు ఎవరయ్యా అంటే ఎవరి కుమారుడైనా? అమ్మా, హన్నా కుమారుడు. గర్భఫలం లేనప్పుడు హన్నా షిలోహు లోయలో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వెళ్ళి, ప్రభువా, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీ కొరకు నేను సమర్పిస్తాను అని మొక్కుకొని కనుక్కున్నటువంటి కుమారుడు సమూయేలు. పిల్లలు, ఇక్కడ జరిగినటువంటి సంఘటన, సమూయేలు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఏలి అతని కుమారులు, పిల్లరా, ఏలి గతించిపోయాడు. వారి కుమారులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. చివరికి దేవుడు సమూయేలును ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఎంచుకుని ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారితో మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అనంటే, వారందరినీ కూడా మిస్పాలోనికి తోడుకుని రమ్మన్నాడు. ఎందుకు మిస్పాలోనికి తోడుకుని రమ్మన్నాడు అనంటే, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఆ మాట 5వ వచనం చదువుతాను చూడండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకును పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, అయ్యా మీరందరూ కూడా మిస్పాలోనికి రండి. దేవుని సేవకుడు పిలుపునిచ్చాడండి. ఈ రోజున చాలామంది పిలుపునిస్తూ ఉంటారు, చలో ఢిల్లీ అని, లేకపోతే చలో అమలాపురం అని, చలో భీమవరం అని. ఇట్లాగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి నాయకులైనటువంటి వారు, ఇదిగో పలానా ప్రాంతంలో సమస్య ఉంది, ఆ సమస్య కోసం మనము ప్రయత్నం చేయాలి, మనమందరము వెళ్ళాలి అని ఇంటింటికి మనిషికి చెప్పలేక ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా, లేకపోతే రకరకాల ఈ సాధనాలను ఉపయోగించుకొని పత్రికల ద్వారానో, వాట్సాప్ల ద్వారానో, లేకపోతే ఫేస్బుక్ల ద్వారానో ఒక విషయాన్ని పాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్పలేదు కదా అని అనుకోకూడదు. ఆ విషయాన్ని నా ఇంటికి వచ్చి నాకు చెప్తే నేను వెళ్తాను అని అనుకోకూడదు. వాళ్ళు, అయ్యా పలానా ప్రాంతానికి దైవజనుడు రమ్మన్నాడు, లేక పలానా ప్రాంతానికి మన నాయకుడు రమ్మన్నాడు, చలో అని పిలుపునిచ్చాడు. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలి? సమయాన్ని అనుకూలపరుచుకుని పరుగున ఆ స్థలానికి మనం వెళ్ళాలి. అలాగే వెళ్తూ ఉంటారు ఇప్పుడు జరుగుతున్న లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవన్నీ. సరే, ఆ రోజుల్లో కూడా ఏం చేశాడయ్యా అంటే సమూయేలు, అయ్యా సమూయేలు గారు, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అయ్యా, మా పరిస్థితులు ఏమీ బాగోలేదయ్యా అని దేవుని సేవకుని దగ్గరికి వచ్చి చెప్పుతున్నప్పుడు సమూయేలు అన్నాడు, అయ్యా మిమ్మల్ని అందరినీ కూడా మిస్పాలోనికి తోడుకుని రండి, అక్కడికి రండి, అక్కడ ప్రార్థన చేస్తాను నేను, మీరందరూ ఆ స్థలానికి రండి, అక్కడ నేను ప్రార్థన చేస్తాను అని అనగానే ఇంకా గబగబా మేమండి, ఆ దేవుని సేవకుడు నన్ను పిలవలేదు, ఆయన నాకు చెప్పలేదు అని ఎవ్వరు ఏమనుకోలే. చిన్న కౌరు వచ్చింది, ఆయన దేవుని సేవకుడు, సరే పరిగెడదాం అని మొత్తం ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారు తెలుసా? మిస్పాలో కూడుకున్నారట. ఎప్పుడైతే మిస్పాలో కూడుకున్నారో వాళ్ళతో చెప్పాడు, ఇదిగో మీరు కూడుకున్నప్పుడు ఇలా చెయ్యాలి. ఏం చెయ్యాలని చెప్పాడు ఆయన? 6వ వచనం చదవమ్మా. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం చేయాలంట? యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. పిల్లలు, ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఉపవాసము ఉన్నటువంటి మనము, దేవుని మందిరములో సమాజముగా కూడుకున్నటువంటి మనము, మొట్టమొదటిగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే అయ్యా నీళ్లు చేదుకొని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ అయ్యా మేము పాపులము అని ఒప్పుకున్నారంట. ఏమని ఒప్పుకున్నారంట వాళ్ళు? పాపు. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మనము
ఉపవాస ప్రార్థన కూడికల్లో చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ప్రభువా నేను పాపిని. మనం ఏం చేస్తామంటే ఎవరిదో ఏదైనా చిన్న లోపం కనపడుతుంది అనుకోండి, వాళ్ళది ఎత్తిపెట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎలాగా వాళ్ళతో పోల్చుకుంటే నేను పర్వాలేదు అంటే మనం ఏం చేస్తామంటే పోల్చుకుంటూ ఉంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి. కానీ వాస్తవానికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పోల్చుకోవడానికి ఇక్కడికి రాలా. ఎవరి గురించో వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికి మనం ఇక్కడికి రాలా. మొట్టమొదటిగా ముందు మన తప్పు మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఆ తర్వాత మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మన తోటి వారు ఎవరైతే అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన అవసరం కోరారో వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అలా కాకోకుండా పిల్లరా మన సొంత ఆలోచన దేవుని మందిరంలో పైగా ఉపవాస ప్రార్థన కూడికలో ఉండకూడదు. ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సమూయేలు కాలంలో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఆ మిస్పా అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంట? వాళ్ళు మొట్టమొదటిగా వారి నోట్లోంచి వచ్చిన మాట, దేవా పాపిని నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. ఒకవేళ నేను పరిశుద్ధుడిగా అనిపించుకుంటున్నా, లేకపోతే గొప్పవాడిని నేను అనిపించుకుంటున్నా, లేకపోతే బాప్తిసం తీసేసుకున్నాను, మారు మనసు పొందేశాను, అన్ని సంవత్సరాలు అయిపోయింది అని ఒకవేళ మనం అనుకుంటున్నా, మనము మనుష్యులము గనుక ఖచ్చితంగా ఏదొక రూపంలో ఏదొక సందర్భంలో మనము పాపములో పడిపోయినటువంటి వారమే. కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటిగా ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా అనంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, పాపములు ఒప్పుకొనుట కొరకు ఉపవాసం ఉండాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని అనుంది అక్కడ. చూడండి, ఈ సందర్భం చాలా సందర్భాల్లో మనం విన్నాం. దావీదుకు బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు దేవుడు అతనిని మొత్తినందువలన అతను జబ్బు పడ్డాడని ఆ అధ్యాయంలో ప్రారంభంలో కనబడుతుంది. జబ్బు పడినప్పుడు 7 రోజులు ప్రార్థన చేశాడట. 7 రోజుల తర్వాత కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు తండ్రికి ఎలా చెప్పాలా అని మదన పడుతున్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆ మాట ఈ మాట గుసగుసలు ఆడుకుంటుంటే మొత్తానికి విషయం దావీదు గారికి చెవిలో పడిపోయింది, అర్థమైపోయింది. ఓహో సర్లే ఇంకెందుకు లేని గబగబా లేచిపోయాడు, గబగబా స్నానం చేసేసాడు, ప్రార్థన చేసుకుని వచ్చేసాడు, భోజనం పెట్టండి అన్నాడు. ఇదేంట్రా బాబు, నీరసంగా ఉన్నాడంటేనే నువ్వు ఎంత ఉపవాసం ఉండి దొల్లు ఏడిచేస్తున్నావు, చనిపోయాడంటే నువ్వేమైపోతావని నేను భయపడ్డాము, తెరాసు తుప్పుడంటే లేచి భోజనం అంటున్నావు అని అంటగానే అతను ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడు కాకపోతే రేపైనా నేను అక్కడికి వెళ్ళాల్సిందే కానీ అతను నా దగ్గరికి తిరిగి రాడు అన్నాడు. సరే, ఇక్కడ జరిగినటువంటి ఈ సంభాషణలో ఈ 22వ వచనములో దావీదు దేని కొరకు ఉపవాసం ఉన్నాడయ్యా అని కనుక ఆలోచన చేస్తే ఆ మాట చదువుతున్నాను చూడండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి నా వారిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉన్నాను. దేనికోసం ఉపవాసం ఉన్నాడంట దావీదు? అమ్మా, దేనికోసం ఉపవాసం ఉన్నాడంట? నాయందు కనికరము కొరకు. పిల్లరా, ఈరోజు మనము దేనికోసం ఉపవాసం ఉంటున్నాం? దావీదు దేనికోసం ఉన్నాడో మనం నేర్చుకున్నాం, తెలుసు, చాలా సందర్భాల్లో విన్నాం. సరే, ఈరోజు మనం దేనికోసం ఉపవాసం ఉంటున్నాం? మొట్టమొదటిది మన పాపములు ఒప్పుకొనడం కొరకు ఉపవాసం ఉండాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవది దేవుని కనికరము కొరకు మనం ఉపవాసం ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వస్తున్నాం కదా, వచ్చినటువంటి నీవు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు?
అయ్యా నా కుటుంబంలో ఈ ఈ ఈ కష్టం ఉందయ్యా, నా కుటుంబంలో ఈ బాధ ఉందయ్యా, నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, నా కుటుంబంలో ఈ శోధన ఉందయ్యా, ఇదిగో ఈ శోధన నుండి నన్ను తప్పించు, ఈ కష్టము నుండి నన్ను తప్పించు, నా యందు కనికరపడు ప్రభువా, నా కుటుంబం ఎడల జాలి చేసుకో ప్రభువా, నా కుటుంబం ఎడల నీ అపారమైనటువంటి కరుణగల దృష్టి నా మీద ఉంచు ప్రభువా. ఏమని ప్రార్థన చేయాలి? దేని కొరకు ప్రార్థన చేయాలి? దేనికోసం ఉపవాసం ఉండాలి? దేవుని కనికరము కోసం ఉపవాసం ఉండాలి. ఈరోజు దేవుని కనికరము మన మీద కావాలి. కేవలము కృపచేతనే మనం బ్రతికి ఉన్నాం. మన కుటుంబాలు సమస్యల వలయంలో ఉన్నాయి, మన కుటుంబాలు ఇరుకుల వలయంలో ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు కుటుంబంలో, సంఘములో, ఏమంటే సార్వత్రిక సంఘములో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఉపవాసం ఉన్నటువంటి మనము దేనికోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండాలి అని అంటే దేవుని కనికరము కోసం ఉపవాసం ఉండాలి. అయ్యా నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవుని కనికరం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే మనము చేసినటువంటి పాపములు ఏదైతే ఉన్నాయో, మనం చేసినటువంటి దోషములు ఏదైతే ఉన్నాయో, దేవునికి మనకును మధ్య మనము చేసిన అతిక్రమ క్రియలు అడ్డుగోడలుగా ఉన్నాయి. దేవుడు ఏదైనా చెయ్యాలి అనన్నా ఆయనకును మనకును మధ్యలో పాపాలు అడ్డుగా ఉన్నాయి కనుక ఆయన మన విషయంలో కార్యాలు చేయలేకపోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలి అంటే, అయ్యా నీకును నాకును మధ్యగా అడ్డుగోడలుగా ఉన్న పాపాలు క్షమించు ప్రభువా. క్షమించమన్నప్పుడు ఆ పాపం తీసి పక్కన పెడతాడు. పాపం తీసి పక్కన పెట్టిన తర్వాత నువ్వు చేయాల్సిన మరొక పని, అయ్యా నా యందు జాలి చేసుకో ప్రభువా, నా మీద కనికరపడు ప్రభువా, నా కుటుంబం మీద దృష్టించి నాయన అని కన్నీళ్లతో వేదనతో నీ అవసరత దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పుతూ ప్రభువా నన్ను కనికరించు, 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 కనికరించు. మనం ఏం చేస్తామంటే అలా ప్రార్థన చేయం. ఏదో ఆయన ఏదో మన దగ్గర పనుల్లాగా, ప్రభా నాకు ఇవ్వా, 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 ఇలాగ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు మనము చేయాల్సినటువంటి మరొక పని ఏంటయ్యా అంటే, దేనికోసం మనం ఉపవాసం ఉండాలి అని అంటే దేవుని కనికరము కొరకు ఉపవాసం ఉండాలి. మనం ఎంత తగ్గించుకుని, ఎంత రోదన చేస్తూ, మన కన్నీళ్ళు దేవుని పాదాల దగ్గర మనము ఏమంటే నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించి మనము క్షమాపణ వేడుకుంటూ కనికరము కోసం ఎదురు చూస్తే దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏది ఉండదండి. కాబట్టి మొట్టమొదటిగా మనకు దేవుని కనికరం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా అంటే రెండవ మాట చెప్పాను, దేవుని కనికరము కోసము ఉపవాసం ఉండాలి. మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన చాలా సార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. నెహెమ్యా పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో ఉండి ఆ దేశపు రాజుకు గిన్నెందించే పనిలో ఉన్నాడు. చక్క శ్రేష్టమైనటువంటి ఉద్యోగము, మంచి జీతము, మంచి బ్రతుకుతున్నాడు. కానీ తన స్వదేశంలో ఆరాధన చేసిన దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. సరే, ఆ దేశపు ప్రజలు ఎవరైనా కనబడినప్పుడు వారితో అనేవాడు, అయ్యా మన దేశము ఎలాగుంది, మన దేశంలో ఉన్న దేవుని ఆలయము ఎలాగుంది అని అడుగుతున్నప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పేవారు ఏమన్నారు అని అంటే, ఏం చెప్పమంటావయ్యా, మన దేశంలో బహుభయంకరమైనటువంటి శ్రమ కలుగుతుంది, దేశంలో ఎక్కడ నెమ్మది లేదు, అసలు దేవుని సన్నిధిలో ఆరాధనలే నిలిచిపోయాయి, దేవుని సన్నిధిలో చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు కాల్చబడ్డాయి, భయంకరమైనటువంటి వేదన దుఃఖము మనకు కలుగుతున్నది, అందుకే మేము ప్రాణ భయము చేత ఆ స్థలములో నుండి పారిపోయి ఇలాగ వచ్చేసాము అన్నారు. ఆ మాట విన్న వెంటనే
ఉన్న ఫలంగా కుప్పకూలిపోయాడు నెహెమ్యా. ఇదేంటి ప్రభువా, నీ మందిరము ప్రాకారాలు కాల్చబడమేంటి? నీ మందిరములో నిన్ను ఆరాధన చేయడానికి అవకాశం లేకపోవటమేంటి? నీ సన్నిధిలో ఏ విధంగా ఆరాధన చేయాలి? అసలు ఆ మందిరం ఏంటి? ఎంత ఉన్నతమైనది? నీవు సృష్టికర్తవు, ఎంత ఆరాధన చేయాలి నీకు? ఇలాగ జరగటం ఏంటి? దానికి గల కారణం ఏంటి? ఆలోచన చేయడం ప్రారంభించాడు. ప్రారంభించి అంటున్నాడు. అక్కడ 4వ వచనం కాడికి వచ్చేసరికి ఈ మాటలన్నీ విన్నప్పుడు అతను ఏం చేశాడంట? ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. దుఃఖముతో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. కొన్ని రోజులు దుఃఖంతో చాలా వేదన చెందాడు. తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఎలాగ విజ్ఞాపన చేశాడంట? 5వ వచనం చదవమ్మా. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఉపవాసం ఉండి కొన్ని దినాలు దుఃఖముఖముతో ఉన్నటువంటి నెహెమ్యా పాడైపోయినటువంటి మందిర ప్రాకారాల విషయంలో ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుని మందిరము ప్రాకారం పాడైపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? నేను. దేవుని మందిరములు ప్రాకారములు పాడైపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? నా తండ్రి ఇంటి వారు. దేవుని మందిరము యొక్క ప్రాకారములు కాల్చబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నా పితరులు చేసినటువంటి పాపము అని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన తండ్రి చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, వారి పితరుల పాపమును కూడా ఒప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేయటమే కాదు కానీ, ప్రభువా వారందరి పాపములు నేను ఒప్పుకుంటున్నానయ్యా, పాపులమే, మమ్మను క్షమించు అని చెప్పేసి ఒప్పుకుంటూ ఆయన ఏమన్నాడు తెలుసా? 7వ వచనంలో, నీ ఎదుట బహు అసహ్యముగా. ఎలా ప్రవర్తించారంట అమ్మా? అసహ్యముగా ప్రవర్తించటం వేరు, బహు అసహ్యముగా ప్రవర్తించడం అంటే ఇంకా చెడ్డోడురా అంటారు చాలామంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈడు పనికిమాలోడురా అంటాం వేరు, అసలు ఈడంత పనికిమాలోడు లేడురా అంటాం. అంటే ఏంటి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే, అయ్యా నీ ఎదుట మేము అసహ్యముగా కాదయ్యా, బహు అసహ్యముగా ప్రవర్తించాం. మా జీవితాలు చాలా భయంకరమైనటువంటి జీవితాలు. అక్కడ ఏమన్నాడు చూడండి, మరలా చదవము కంటిన్యూషన్గా. నీ సేవకుడైన మోసే చేత నీవు నియమించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గై కొనకపోతుంది. మీరు మాకు ఆజ్ఞలు ఇచ్చారు, మీరు మాకు కట్టడలను ఇచ్చారు, మీరు మాకు కొన్ని నియమాలు మోసే ద్వారా ఇచ్చారు, కానీ మేము వాటిని ఏం చేయాలో తెలుసా? అసలు విన్నామేంటి? దేవుని సేవకుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, రాసిచ్చాడు, గ్రంథం ఇచ్చాడు. కానీ మోసే తర్వాత చాలా మంది ప్రవక్తలు వచ్చారు, చాలా మంది న్యాయాధిపతులు వచ్చారు, చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మేము విన్నామండి. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఆ సమయం వరకు ఆయన ప్రసంగం టైం నిలబడేదాకా నిలబడతాడు. అప్పుడు దాకా ఏదో పాటో ప్రార్థన ఏదో చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? అతను ఏదో చెప్పుకుంటాడు, మన పని ఏదో మనం చేసుకుంటాం. విన్నామండి. ఇలాగుండమ్మా అలాగుండమ్మా అంటే విన్నామేంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? ఏమో మేము విన్నామేంటి? ఇక్కడ మనం ఆలోచన చేయండి ప్రియులరా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మా పితరుడైనటువంటి మోషే చేత మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, కట్టడలు ఏదైతే ఉన్నాయో, నియమాలు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటినీ ఇచ్చారు. కానీ మేము ఏం చేయలేదంట? గై కొనలేదు.
తర్వాత అన్నాడు, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనములలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును నా నామము ఉంచుటకు మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో అది నెహెమ్యా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడయ్యా అనంటే అక్కడ అన్నాడు, నా వైపు తిరిగి నా ఆజ్ఞలను 9వ వచనం చదువును చూడండి. మీరు మీ అపరాధములు 8వ వచనం నీ సేవకుడైన మోషేతో అదేదనగా అక్కడి నుంచి చదవ మీరు మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్ములను చెదరగొట్టుదును. మీరు ఒకవేళ నాకు విరోధంగా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలలోనికి జనాల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టేస్తాను అని చెప్పాడు. ఎవరితో? మోషేతో చెప్పాడు. మోషేతో అన్నాడు, అయ్యా ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే మీరు దీవించబడతారు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే మీరు ఇంటిలో ఉన్న దీవించబడతారు. దేవుని మాట వింటే మీరు చేసే వ్యాపారంలో దీవించబడతారు. దేవుని మాట వింటే ఇలాగ దీవించబడతారు, అలాగ ఆశీర్వదించబడతారు. అన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. దేవుని మాట వినకపోతే నీవు ఇంటిలో ఉన్నా శపించబడతావు, బయటికి వెళ్ళినా శపించబడతావు, ఎక్కడున్నా నీవు దీవెని పొందలేవు, ఎక్కడున్నా శాపగ్రస్తంగా ఉంటావు. ఈ రెండు విషయాలు కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ నెహెమ్యా. అయ్యా ఇదిగో నీ ప్రజలతో నీవు మాట్లాడావు కదా, నీవు మోషేతో సెలవిచ్చిన మాటను జ్ఞాపకము చేసుకొనుము. ఏం జ్ఞాపకం చేసుకో? అదేదండగా మీరు అపరాధము చేసినట్లయితే జనములలోనికి మిమ్మల్ని చెదరగొడతానని చెప్పారు కదా. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మేమందరము చెదరగొట్టబడ్డాం. నేను చూస్తే ఇదిగో ఈ దేశంలో ఉన్నాను, ఇప్పుడు చాలా మంది ఆయా దేశాలకు చెదరగొట్టబడ్డారు. మేమందరము చెదిరిపోయిన వారిగా ఉన్నాం. మేమందరము ఆ మందిరాన్ని ఆరాధన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. అయితే మీరు మరొక మాట చెప్పారు, మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే ఇదిగో భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూరుస్తాను. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మీరు నా మాట వినకపోతేనేమో జనములలోనికి నేను మిమ్మల్ని చెదరగొట్టేస్తానని చెప్పారు కదా. అలాగే ఇప్పుడు మేము చెదిరిపోయి ఉన్నామయ్యా, మేము చెదిరిపోయి ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ రోజు మోషేతో ఇచ్చిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటయ్యా అనంటే, చెదరగొట్టబడినటువంటి మీరు తిరిగి మరలా దేవుని నామంలో ప్రార్థన చేస్తే, దేవుని వైపు తిరిగితే, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే, ఇదిగో ప్రపంచవ్యాప్తంగా భూదిగంతముల వరకు మీరు చెదరగొట్టబడ్డారే. చెదరగొట్టబడినటువంటి మీరు, తోలివేయబడినటువంటి మీరు ఏ స్థలములో ఉన్నా కూడా మిమ్మల్ని నేను సమకూర్చి మరలా నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలానికి మిమ్మును రప్పిస్తానని చెప్పారు కదా. ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. చెదిరిపోయినటువంటి వారి స్థితిలో ఉన్నాం. ప్రస్తుతానికి మేము పాపములు చేసినందువల్ల మేము చెదిరిపోయాం. మేము పడుతున్నటువంటి కష్టాలు, పరాయి దేశంలో మేము అనుభవిస్తున్న నిందలు, పరాయి దేశంలో మాకు లేనటువంటి స్వేచ్ఛ, అయ్యా మా దేశంలో మాకు ఉండాలి అనంటే, మా తర్వాత మా పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే మేము మీ సన్నిధికి వస్తున్నాం. చెదరగొట్టబడినటువంటి వారు, చెదిరిపోయినటువంటి వారు అందరినీ మీరు సమకూరుస్తానన్నారు కదా. ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుని మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నన్ను కనికరించు ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడతోటి సరిపెట్టలేదు కానీ మరికొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ, ప్రియులరా ఏం చేశారయ్యా అనంటే, ఆ మాట 9వ వచనం కూడా చదివమ్మా. అయితే అమ్మా
పదవచనం చదివమ్మా. చిత్తగించుము నీవు నీ నీ మహాప్రభావమును మహాప్రభావమును చూపి నీ బాహుబలము నీ చేత బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు జనులు వీరే. నీ జనులు ఇదిగో ఈరే. యెహోవా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. చిత్తగించు ప్రభువా, నీవు నీ మహాప్రభావము చూచి ఆ రోజున నీ బాహుబలము చేత విడిపించినటువంటి ఇదిగో నీ దాసులకు జనులు వీరే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ప్రియులరా వారు బానిసలుగా బ్రతికినప్పుడు నీ బాహుబలము చూపి వారిని రప్పించినటువంటి ఇదిగో ఆ ప్రజలు వీరే నాయనా అని చెప్పి మాట్లాడుతూ 11వ వచనం అంటున్నాడు చూడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహింపుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. చూడండి నెహెమ్యా చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనలో ఆయన అనేకమైనటువంటి అంశాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసి చివరికి ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. నీ దాసుని యొక్క ఆలోచన సఫలపరచు. నీ దాసుని యొక్క ఆలోచన, నీ దాసుని యొక్క కార్యాలు, నీ దాసుని యొక్క లేక మన కుటుంబంలో ఉన్నటువంటి ఏ కార్యము కొరకైతే మనము ప్రార్థన చేస్తున్నామో ఆ అవసరత దేవుని దగ్గర ఎత్తిపట్టి మనలో ఉన్నటువంటి పాప భీతిని అంతటిని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకునేటువంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని నామం పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈయన ఏమని ప్రార్థన చేశాడంటే, మన కార్యములో దేవుడు సఫలపరచడానికి ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా అంటే, మూడవదిగా మన మనస్సులో ఎలాంటి కార్యాలు కావాలని కోరుకుంటున్నావో, నిజంగా నా పట్ల దేవుడు ఈ కార్యం చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ కార్యం నేను చూడాలి అని అనుకుని కనుక నీవు దేవుని మందిరంలోనికి వస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రభువా నా హృదయ వాంఛను తీర్చు, నా కార్యము సఫలపరిచి లేక నా ఆలోచన సఫలపరిచి నా ప్రార్థన అంగీకరించు అని మన కార్యములు సఫలపరచబడుట కొరకు ఉపవాసం ఉండాలి. దేనికోసం ఉపవాసం ఉండాలంట అమ్మా? మనకు ఆలోచనలు ఉంటాయి. నా కుటుంబంలో ఈ కార్యం జరిగితే సరిపోద్దండి, నాకు ఈ వ్యక్తిగతంగా ఈ సమస్య తీరిపోతే చాలండి అని అనుకుంటాను. చూసావా? మన కార్యములు సఫలము చేసుకునే కొరకు ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా అంటే, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది అక్కడ. నెహెమ్యా నీ దాసుని కార్యము సఫలము చేయబడినట్లుగా నా ప్రార్థన అంగీకరించు అని ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు గమనించేశాడు. ఏంటయ్యా నెహెమ్యా, కొన్ని రోజులుగా చూస్తున్నాను నిన్ను, ఏంటి నీ ముఖం ఏంటి అలాగుంది, భోజనం చేయట్లేదా, ఎందుకు అలా ఉన్నావు, ఏంటి నీ బాధ ఏంటి అని అడిగాడు. అడిగితే రాజు దగ్గర నెహెమ్యా అన్నాడు, ఏముందయ్యా, మా దేశంలో మా దేవుని మందిరము కాల్చబడిందంట, మా దేవుని మందిరంలో ఆరాధనలు నిలిచిపోయాయంట. మరి మీకు ఏమైనా అవకాశం ఉంటే, మీరు చిత్తమైతే నాకు సెలవిస్తే వెళ్ళి పాడైపోయినటువంటి ఆ ప్రాకారాలు, కాల్చబడినటువంటి ఆ ప్రాకారాలు మరి కట్టుకుని రావడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అనగానే వెంటనే రాజు మనసు మారిపోయింది. నీకు ఏం కావాలో పట్టుకుని వెళ్ళవా, నీకెందుకు, నేనున్నాను కదా, నీకు వెళ్ళు అని చెప్పి అన్యుడైనటువంటి రాజు దేవుని మందిరము కట్టడానికి ప్రేరేపించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. దేనికోసం ఉపవాసం ఉంటున్నావు నీవు, ఎందుకు ఉపవాసం ఉంటున్నావు నీవు అనంటే, ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఏం చేయాలి అనంటే, ఉపవాసం ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని కనికరము కోసమే ఉపవాసం ఉండాలి. మన కార్యము సఫలము చేసే దేవుని సన్నిధిలో ఉపవాసము ఉండాలి. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం
ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం చూడండి. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసము ఉంటాము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలే బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఈ షూషాను కోటలో ఈ అహశ్వేష రోజు చూడండి, అక్కడ అన్నటువంటి మాట, అహశ్వేష రోజు ఆ రాజు అనబడినటువంటి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఆ దేశములో దాదాపుగా 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్నటువంటి రాజు. ఆ దేశములో పరిపాలన చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆ దేశములో హామాను అనబడినటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడికి యూదులు అనబడిన వారు ఎవ్వరు కూడా నమస్కారం చేయట్లేదని వాడికి కోపం వచ్చేసింది. ఆ కోపం కాస్త ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా అనంటే, చివరికి ఆ జాతిని మొత్తం నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. ఇది రహస్యంగా రాజు దగ్గర కూర్చుని మెల్లిగా మంతనాలు చేసి, అయ్యా, అసలు మనమంటే గౌరవం లేని ఒక జాతి ఉందయ్యా ఈ దేశంలో, మనమంటే గౌరవించినటువంటి ఒక జాతి ఉందయ్యా, అలాంటి వాళ్ళు మనకు అవసరమా? పెద్ద ఏం కాదు, పెద్ద జనాభా ఏం కాదు వాళ్ళు, మీరు ఆజ్ఞాపిస్తే వాళ్ళని ఒక్క రోజులోనే సంహరించేస్తాను, పెద్ద విషయం కాదు, అలాంటి వాళ్ళు ఉండటం వల్ల మనకి నష్టం కలుగుతుందని మొత్తానికి లేనిపోయిన మాటలన్నీ కూడా రాజుకు చెప్పేశాడు. సరే, నువ్వేం చేస్తే చెయ్యి, పర్వాలేదులే అని చెప్పేసి మొత్తానికి రాజు ఆజ్ఞ జారీ చేసేసాడు. సరే, నేను పలానా రోజున పలానా వాళ్ళందరికీ ఇలా జరుగుతుందని చెప్పేసి విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వెంటనే ఎస్తేరు పూనుకుంది. ఎస్తేరు ఆ దేశంలో రాణిగా ఉన్నప్పటికీ పిల్లరా ఏం ఆలోచన చేసిందయ్యా అంటే, తన స్వజాతి నాశనమైపోతుందని, తన జాతి వారిని హతము చేస్తారనే విషయం తెలిసినటువంటి ఆమె ఏం చేసిందయ్యా అనంటే, అయ్యా, తన పినతండ్రి అయినటువంటి మొర్దెకైని పిలిపించి, నాన్నగారు మీరేం చేయాలి తెలుసా, ఇదిగో ఈ పని చేయండి, 3 రోజులు మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విషయం తెలియచేయండి, ఉపవాసం ఉండండి, అన్నపానాలు పుచ్చుకోవద్దు, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి అంతే. నా మట్టుకు నేను, నా దగ్గర కొంతమంది చెలికత్తులు ఉన్నారు, వాళ్ళు కూడా కలిసి ఉపవాసం ఉంటాం. మీరు అక్కడ ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మేము ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పర్మిషన్ కావాలి. ఎవరు మడితే వాళ్ళు అని రాణి అయినా సరే స్వతంత్రంగా రాజమందిరంలోకి వెళ్ళడానికి వీల్లేదు ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఆలోచన చేస్తుంటే ఆమె అంటుంది, అయ్యా, ఇదిగో 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నేను లేచి రాజు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళింది అది అన్యాయమైన, అది అక్రమమైన ప్రవేశించుట, ఒకవేళ ఏదైనా ఆ న్యాయ వ్యతిరేకముగా ఉన్నా నేను వెళ్ళిపోతాను ఏదో రకంగా. ఒకవేళ నేను అనుకున్న రీతిగా వెళ్ళాను కాబట్టి, న్యాయ వ్యతిరేకంగా వెళ్ళాను కాబట్టి, ఒకవేళ ఎందుకు నా పర్మిషన్ లేకుండా వచ్చావని రాజు ఆజ్ఞాపించి ఒకవేళ నన్ను చంపేసినా, నేను నశించినా సరే పర్వాలేదు, నేను చెప్పిన మాట చేయండి, మీరు వెళ్ళి ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు పిల్లరా మొర్దెకై అలాగే చేశాడట. తన ప్రజలందరినీ కూర్చుండబెట్టాడు, ఉపవాసం ఉన్నాడు. మొర్దెకై కూడా గోనెపట్ట ధరించుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏం చేయమంటావు, మమ్మల్ని కనికరించు అని దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నందువల్ల జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఎవడైతే శత్రువుగా పగ పెంచుకొని, ఎవడైతే యూదులందరికీ వ్యతిరేకంగా అనవసరమైనటువంటి రాజాజ్ఞను తీసుకుని వచ్చి ఉరి కొయ్య మీద వేలాడదీయాలని ప్రయత్నం చేశాడో, తిరిగి
ఎవడ తీసుకున్న గోతులో వాడే పడతాడని చెప్తారు చూసారా, అట్లాగా ఆఖరికి ఈ హామానుకే ఆ ఉరికొయ్య మీదకి వేలాడవలసి వచ్చింది, తన కుటుంబం అంతా కూడా. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటయ్యా అనంటే, ఈ రోజున మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం, మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం, మనం ఉపవాసం ఉంటున్నటువంటి ఈ కారణాన్ని బట్టి ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అనంటే, శత్రువు యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి ఉపవాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శత్రువు అండి? అమ్మా, సాతాను అనబడినటువంటి వాడి శత్రువు. వాడు రకరకాలుగా మన మీద దాడి చేస్తూ ఉన్నాడు, రకరకాలుగా మన జీవితంలోతో ఆడుకుంటున్నాడు, రకరకాలుగా మనకు లేనిపోనివన్నీ నేర్పిస్తున్నాడు, రకరకాలుగా ఇరుగు పొరుగు వారిని ప్రేరేపించి మన మీదకి దండెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి శత్రువు యొక్క ఆలోచనలు మన జీవితంలో నుండి తొలగిపోవట కొరకు ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి అమ్మా? ఎందుకు ఉపవాసం ఉండాలి అనంటే, మొట్టమొదటిది పాపములు ఒప్పుకొనుట కొరకు ఉపవాసం ఉండాలి. రెండవది దేవుని కనికరము కోసం ఉపవాసం ఉండాలి. మూడవది మన కార్యము దేవుడు సఫలము చేసేట కొరకు ఉపవాసం ఉండాలి. నాలుగవది శత్రువుల యొక్క ఆలోచనలు మన జీవితంలో నుండి తొలగిపోవుట కొరకు ఉపవాసం ఉండాలి. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై, యెహోవాను బతిమాలుకొనుటకై ప్రజలను పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. చూడండి, ఇక్కడ ఐదో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఎందుకు ఉంటున్నాం మనం అంటే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, దేవునిని బతిమాలుకోవడానికి ఉపవాసం ఉండాలి. దేనికోసం ఉపవాసం ఉండాలి? బతిమాలుకోవాలి. ప్రభువా, ఒక్కసారి నన్ను చూడవా, ప్రభువా నా కుటుంబాన్ని దర్శించవా, అయ్యా నాకున్న అవసరత తీర్చవా, ఒక్కసారి నా మీద జాలి పడవా, నా మీద కనికర పడవా, అయ్యా నాకు చాలా అవమానాలు ఉన్నాయి ప్రభువా, చాలా నిందలు ఉన్నాయి ప్రభువా, ఇవి మీకు తెలియనివి కాదు నాయన, కనుక ఒకవేళ నేను తెలుసో తెలియక పాపాలు చేస్తే నా పాపాలు క్షమించి నాయన ఇదిగో నిన్ను బ్రతిమలాడుకుంటున్నానయ్యా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని దేవుని సన్నిధిలో బతిమాలుకొనటకు ఉపవాసం ఉండాలి. దేనికోసం ఉపవాసం ఉండాలి అమ్మ? దేనికోసం ఉపవాసం ఉండాలి? బ్రతిమలాడుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఏదో మనుష్యులతో మాట్లాడినట్లుగానో, ఇరుగు పొరుగు వారితో మాట్లాడినట్లుగానో, కోపం ఉన్న వారి దగ్గర మాట్లాడినట్లుగానో, మనకు అప్పు ఉండవలసిన వాడి దగ్గర అన్ని ఎలాగ దౌర్జన్యంగా అడుగుతామో అలాగా మాట్లాడినట్టుగానో మనం మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో మనము మాట్లాడవలసిన రీతి, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు ఎవరి? జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి ఈ యొక్క పగటికాల సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియులారా, దేనికోసం మనం ఉపవాసం ఉండాలి అని అంటే, మన దేవుణ్ణి బతిమాలుకోవాలి, కన్నీళ్లతో బ్రతిమలాడుకోవాలి. నీకున్న కష్టం ఏడుస్తూ దేవుని సన్నిధిలో చెప్పు, నీకున్న అవసరం దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడైతే మనం బ్రతిమలాడుకుంటామో దేవుడంట అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ రోజు అన్నాడు, యోవేలుతో మాట్లాడతాయా, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అయ్యా, వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, ఇదిగో మీరందరూ సంఘములో ఉన్న పెద్దలందరినీ పిలవనంపండి అయ్యా, వాళ్ళందరినీ సమాజముగా కూర్చుండబెట్టండి అయ్యా, కూర్చున్నటువంటి మీరు దేవుణ్ణి బతిమాలుకోండి అయ్యా, దేవుణ్ణి బతిమాలుకోండి. అసలు దేవుణ్ణి మనం ఊహించడానికి మన ఊహ సరిపోదండి. మనం ఏమనుకుంటామంటే, అయ్యో యేసు ప్రభు వారు అదిగో ఒక 6 అడుగుల మనిషి, ఆయన ఆ చెలువు మీద వేలాడాడు అని ఇలా కళ్ళు మూసుకొని కొన్నిసార్లు ఏదో మన సైజులాగా మనం ఊహించుకుంటాం. కానీ అసలు ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తో తెలుసా? ఆయన దగ్గర ఉన్న శక్తి ఏంటో తెలుసా?
ఈ భూమి మీద 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. భూమి కంటే కూడా ఎక్కువగా నీళ్లు ఉన్నాయి. అయినా ఈ భూగోళం ఎంతైతే ఉందో అంతా కూడా ఆయన పాదాలు పెట్టుకుంటానికి సరిపోయే స్థలం ఇది. ఆ పాదస్థ పెట్టుకునే స్థలంలో మనం ఏదో కనీసం కంటికి కనబడని ఒక వైరస్ లాగా, బ్యాక్టీరియా లాంటి పరిస్థితులే. అందుకని దేవుడు ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథంలో, అయ్యా నరుణ్ణి జ్ఞాపకం చేసుకొనడానికి వాడు ఏ పాటి వాడు. అసలు మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి, మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి. నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అసలు నువ్వు ఏ పాటిదాను, నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అసలు నేను ఏ పాటి వాడిని, మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏ పాటి వాళ్ళం. మన పట్ల ఇన్ని కార్యాలు చేసే ప్రభువా, ఇది చేసే ప్రభు, అది చేసే ప్రభువా అని అంటున్నామంటే అసలు మనం ఏ పాటి వాళ్ళం. అడగగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉందంటారా, అడగగలిగినటువంటి దమ్ము మన దగ్గర ఉందంటారా, మనం ఏ పాటి వారు. అందుకనే అయ్యా నేను ఏ పాటి వాడిని ప్రభు, నా బ్రతికే పాటిది. మిమ్మల్ని బతిమాలుకుంటానికి వచ్చాను నాయన, నేను బతిమాలుకుంటున్నాను నాయన, నేను బతిమాలుకుంటున్నాను. నాకున్న అవసరత ఇదిగో, నా సమస్య ఇదిగో, నా ఇరుకు ఇదిగో. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకొనుటకై ఉపవాసం ఉండాలి. మరొక మాట, 6వదిగా మరొక మాట, యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా అంటే, ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా అంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన అన్నాడు, మీరు దేవుని యొద్దకు మనపూర్వకంగా రావటానికి ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి? దేవుని సన్నిధికి ఇష్టపూర్వకంగా రావటం కోసం ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో కొనియాడటానికి ఉపవాసం ఉండాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని యొద్దకు మనపూర్వకంగా తిరిగి రావడానికి మనము ఉపవాసం ఉండాలి, మనం ఉపవాసం ఉండాలి. కాబట్టి చివరిగా 7వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ప్రార్థనలోనికి వెళ్దాం. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. పిల్లలు, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మాట, ఈ సందర్భము చాలా సందర్భాల్లో మనం చదివాం. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన కొడుక్కి చెవిటి మోగ దయ్యం పట్టేసింది. అతనిని ఉన్న పొలంగా ఒక్కొక్కసారి నెలలో పడేస్తుంది, మరొకసారి అగ్నిలో తోసేస్తుంది. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, అయ్యా మీరేమైనా చేస్తారా అని అడిగారు. అడిగితే శిష్యుల వల్ల కాలేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా మీరైనా మా విషయంలో జాలిపడి కనికరపడి ఈ కార్యం చేయండి అయ్యా అని అంటే, వెంటనే ఆయన అన్నారు, నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్ముతున్నావా అంటే, నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం ఎక్కడైనా వస్తుందేమో, రాకుండా నాకు సహాయం చేయండి అన్నాడు. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆ దయ్యాన్ని చెవిటి మోగ దయ్యమా వెదిలిపో అనగానే రెప్పపాటులో విలవల్లాడించి వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఇంకేముంది ఆ గిరగిలగలు కొట్టుకున్నాడు కదా, చనిపోయి ఉంటాడు అని అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. వెంటనే అతను లేచి కూర్చున్నప్పుడు పిల్లలు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అతను చేయి పట్టి అతను లేవనెత్తినప్పుడు అతడు నిలవబడ్డాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళలేకపోతేమి అని ఆయన్ని అడిగారు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఇలాంటివి వదిలిపెట్టుట ప్రార్థన వలననే. అంటే ఏంటి? పుట్టినోట్లో ఏమనేసాడు అమ్మా? పుట్టినోట్లు రాసిన మాట ఉపవాసము వలననే. అంటే ప్రార్థన అనేటువంటి మాటకి ఇక్కడ ఏమని చెప్పాడు అంటే, ఉపవాస ప్రార్థన ద్వారా.
మీరు ఏ కార్యమైనా జరగాలి అని అనుకున్నప్పుడు, ఏ విషయంలోనైనా సంపూర్ణ విడుదల మీరు పొందాలి అని అనుకున్నప్పుడు, ఏ సమస్య నుంచి అయినా మీరు విడుదల పొందాలి అని అనుకున్నప్పుడు మీరు ఉపవాసము ఉండవలెను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సంపూర్ణమైనటువంటి విడుదల పొందుతుంది. కాబట్టి ఇలాంటివి విడిచిపెట్టుట, ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము, అసాధ్యము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, సంపూర్ణ విడుదల కొరకు మనం ఉపవాసం ఉండాలి. ఈరోజు మారు మనసు పొందాం, మంచిదే. బాప్తిసం తీసుకున్నా, మంచిదే. బలలో చేపెడుతున్నా, మంచిదే. ఇంకా ఏదైనా చిన్న చెత్తగా ఉంటే ఆ విషయాలను కూడా మనలో నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలి అని అంటే ఉపవాస ప్రార్థన కూడికలు అవసరం. ఇంకా మనము సంపూర్ణమైనటువంటి భక్తిలో వెళ్ళాలి అనంటే, సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకోవాలి అనంటే ఉపవాసము ఉండాలి. దేనికోసం ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి అనంటే, చివరిగా సంపూర్ణమైన విడుదల కొరకు మనము ఉపవాసం ఉండాలి. యేసు ప్రభువారు అన్నారు, మీకున్న సమస్య, మీకున్న విడుదల కావాలి అనంటే, మీకున్న ఇబ్బందులు తీరాలి అనంటే మీరేం చేయాలి తెలుసా? ఉపవాస ప్రార్థనల ద్వారానే ఇట్లాంటివి వదిలిపోవుట. ఏమండి? ఉపవాస ప్రార్థన లేకోకుండా మనము ఏమీ పొందుకోలేము. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకోకుండా మన కుటుంబాల్లో కార్యాలు చూడలేము. ఏదో ఆదివారం వచ్చి కాసేపు అదో మాట ఇటో మాట, ఇదో పాట అటో పాట పాడేసి వెళ్ళిపోయినంత మాత్రాన మన కార్యాలు చూడలేము. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి అటువంటి ధన్యత ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము ఎందుకు ఉపవాసం ఉండాలి అనే 7 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఆ 7 విషయాలను మన మనసులో పెట్టుకొని మనమున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థన కూడికలను సద్వినియోగం చేసుకుంటూ దేవుని కృపను పొందుకొని ముందుకు సాగిపోదాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. దయచేసి అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,